నామానికి వందనాలండి. పాట పాడుకున్నాం. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము, దీనిని నమ్ము ఇది భూమికి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము, దీనిని నమ్ము ఇది భూమికి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము, దీనిని నమ్ము ఇది భూమికి అందించలేనిది. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతి ఎంచును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతి ఎంచును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము, దీనిని నమ్ము ఇది భూమికి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము, దీనిని నమ్ము ఇది భూమికి అందించలేనిది. హల్లెలూయా. ప్రభునామాన్ని బట్టి ఈ హౌసింగ్ బోర్డు గ్రామ ప్రజలందరికీ వందనాలండి, శుభాభివందనాలు. మరి దేవుడు ఎంతో లోకముని ప్రేమించాడు. ఆ ప్రేమ కొలవలేని ప్రేమ అండి. ఎంతో ఉత్తమమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. మనుషుల ప్రేమ మధ్య మరి స్వార్థాలు ఉంటాయి, కానీ దేవుడు ప్రేమ మధ్య ఏ స్వార్థము లేనిదండి. నిష్కళంకమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ఆ ప్రేమను తెలుసుకున్న మేము ఏదే కాలంలో మరి మీ ప్రాంతానికి రావడం జరిగిందండి. ఆ ప్రేమను ఏంటో, ఆ ప్రభు ప్రేమ ఏమిటో, ఆ క్రీస్తు ప్రేమ ఏమిటో మీకు తెలియచేయాలని మరి ప్రభు పేరట రావడం జరిగింది. మరి ఈ లోకంలో ప్రేమను చూసుకుంటే మరి భార్యాభర్తల మధ్య ప్రేమ కొంత మట్టుకే ఉంటుంది. అన్నదమ్ములు మరి అలాగే బిడ్డల మధ్య, మరి అలాగే సహోదరు మధ్య కూడా ప్రేమ కొంత మట్టుగా ఉంటుంది. కానీ దేవుని ప్రేమ అండి శాశ్వతమైనది, ఉన్నతమైనది. దానికి ఎత్తు పొడుగు వెడల్పు కూడా మనము కొలవలేని ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. గనుకనే మరి మొదటి మానవుడిని ఈ లోకములోని మరి 6 దినములు తన సృష్టిని చేసి, సృష్టి మరంతాను కలుగు చేసి, గాలి నీరు మరి అలాగా ప్రతి జంతువులను పశువులను నిర్మించి మరి 6వ దినమున ఒక మనుషులోంచి మరి స్త్రీని చేసిన విధము చూసుకున్నాం. అయితే ఆ అనాదిలో ఆ మనుష్యుడు పాపము చేసి మరి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయాడండి. పాపం అంటే ఏంటో అని మనం అనుకోవచ్చు, కానీ మరి ఆజ్ఞాతిక్రమమే పాపమని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. మరి ఆ ఆజ్ఞ ఏమిటి అంటే, మరి దేవుడు ఎంతో లోకాన్ని ప్రేమించిన ఆ దేవుడు ఏమంటున్నాడంటే, ఉత్తమమైనది ఏంటి అని
మరి బైబిల్ గ్రంథాన్ని మనము చదువుతూ ఉంటే ఉత్తమమైనది మనుషులకి న్యాయముగా నడుచుకునేటయు, కనికరముగా మరి చూపుటయు, ప్రేమగా చూపుటయు, దేనమనసు కలిగి ఉండటమే కదా, ఇంతే కదా మిమ్మల్ని నేను కోరుకున్నాను అని మరి ఆనాడు చెప్పిన మా దేవదేవుడు ఆ కనికరము పొందలేని వారిగా, కనికరము చూపలేని వారిగా, ఆ ప్రేమలు లేని వారిగా ఉన్నారు. ఈ దినాలలో అనేక రీతిలుగా మనము చూసుకున్నట్లయితే మరి ఎన్నో వార్తలు వింటున్నామండి. మరి తండ్రి కొడుకును చంపేసే పరిస్థితుల్లోని ఉంటున్నారు. అలాగే కన్న తల్లి బిడ్డలు చంపేసే పరిస్థితుల్లో ఉంటున్నారు. కన్న బిడ్డలే మరి తల్లిదండ్రుల్ని చంపేసే పరిస్థితుల్లో ఉంటున్నారు. ఎన్నో చూస్తున్నామండి ఈ భూలోకంలో. కానీ ఎవ్వరిలోని కూడా ఆ ప్రేమ లేదండి, ఆ కనికరము లేదు. మరి మరి ఏం కోరుకుంటున్నాడు? మరి న్యాయముగా నడుచుకోవాలని కోరుకుంటున్నాడు, కనికరము చూపించమని కోరుకుంటున్నాడు, ప్రేమను చూపించమని కోరుకుంటున్నాడు. కానీ నేటి పరిస్థితుల్లో అలా జరగక ఆజ్ఞాతిక్రమము పాపమని ఆ మానవుడు మరి ఎలాగైతే పాపంలో పడిపోయాడో, ఆ మానవుడు పడిపోయిన ఆ మానవునికి ఈ లోకంలోనికి నా ప్రేమను చూపించాలని మరి ఆ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు తన ఏకైక కుమారుడైన తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించడం జరిగిందండి. ఆయన మరి తన తండ్రి ఆజ్ఞ ప్రకారము మరి ఈ లోకానికి ఒక మరి పురుషుని ప్రమేయం లేకుండా ఆయన ఈ లోకానికి వచ్చి మరి మరి పరిశుద్ధముగా జీవించి, ఒక మనిషి ఎలా జీవించాలో, ఒక మనిషి ఎలాగా తన మనుగడను మరి కొనసాగించాలో తన ఒక ప్రవర్తన బట్టి ఆయన ఈ లోకంలో 2024 సంవత్సరములు మునిపే ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించండి. మరి ఆయన నీతిగాను యథార్థముగా నడుస్తూ అనేక రీతులుగా బలహీనులైన వారిని బలపరుస్తూ, అలాగే కనికరము లేని వారిని కనికరము చూపిస్తూ అనేక రీతులుగా మరి ప్రభువు ఆనాడు మరి నడుచుకోవడం జరిగిందండి. మరి పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నారు కదా, మరి ఏ యొక్క మరి ఏ విధంగా ఆయన చూస్తున్నట్లయితే మరి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి ఆ నీతిమంతుడైన ప్రభును మేము తెలుసుకున్నాం. ఆ నీతి కార్యములు మేము గ్రంథం ద్వారా తెలుసుకుని, బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకుని దాని ప్రకారంగా నడవటానికి, ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా మేము మన ఈ లోకంలో జీవించటానికి మేము దేవుడు మాకు కృప చూపించాడండి. అలాగే మరి మీరు కూడా ఆ ఉత్తమమైన మార్గమైన యేసు ప్రభుల వారు మరి ఆ దేవుని దగ్గరికి వెళ్ళడానికి మరి కుమారుడైన క్రీస్తు ప్రభుని లోకానికి ఎలాగైతే పంపించి ఉన్నారో ఆ మాటను, ఆ ప్రేమను చూపించిన ఆ యేసు ప్రభుల వారి మాటను మీకు తెలియచేస్తున్నామండి. అలాగే ఆ ప్రేమను పంచుకోవాలని, ఆ ప్రేమ గురించి మీరు కూడా తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే యేసు ప్రభుల వారు కనికర పూర్ణుడు, మరి ప్రేమ స్వరూపుడు, దీన మనసు కలిగిన వాడండి. ఆ కనికర పూర్ణుడైన మరి దేవుడు ఒకానొక రోజులో మరి ఆయన మరి జీవిస్తున్న కాలములో మరి ఎరుకు పట్టణము వెళ్ళడం జరిగిందండి. ఆ ప్రాంత ప్రజలు అందరూ మరి ఆయన కూడా వెంబడించడం జరుగుతున్న సమయంలో అక్కడ ఎరుకు పట్టణ ప్రాంతపు ప్రజలు మరి ఆయన వెంబడిస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారు మన గ్రామం వస్తున్నారని వెంబడిస్తూ ఉన్న సమయంలో మరి త్రోవ పక్కన ఒక గుడ్డివాడు మరి భిక్షం అడగొనుకొనడానికి మరి ఉన్నప్పుడండి మరి వారి సప్పుడు చూస్తారు, వారి మాటలు వింటూ ఉన్నాడు. ఈ గుడ్డివాడు వింటున్న సమయంలో ఆ గుడ్డివాడు ఆ శబ్దాన్ని విని మరి ఏమైంది అని అడుగుతున్నప్పుడు అక్కడున్న మరి వెంబడిస్తున్న అక్కడ ప్రజలు చెప్తున్నారు కదా, ఈ త్రోవను మరి నజరేయుడైన యేసు ప్రభుల వారు వెళ్ళుచున్నారని చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉన్నప్పుడు ఆయన అంత క్రితమే ఆ దేవుడు యేసు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఏమి చేస్తున్నారన్న కార్యములన్నీ విని ఉన్నాడు కనుక ఈ గుడ్డివాడు ఒక నమ్మకము పుట్టిందండి. నేను గుడ్డివాడిని కదా, నా దృష్టి మరి ఈ నజరేయుడైన యేసు ప్రభుల వారి ద్వారా మరి ఈ యొక్క చూపుని నేను పొందబోచున్నానని నమ్మి మరి దావీదు కుమారుడా నన్ను దాటిపోకు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అని కేకలు వేస్తున్న సమయంలో మరి అక్కడున్న ప్రజలందరూ వింటున్న సమయంలో నువ్వు ఊరకుందుము,
నువ్వు కేకలు వేయకుమనే ప్రజలు అంటున్నారు. కానీ యేసయ్యకు ఆ మాటలు వినిపించాయండి. కనికర పూర్ణుడు కదండి, ఎంతటి వారినైనా ఎంత పాపినైనా ఆయన కనికరించేవాడండి, జాలిని చూపించే దేవుడండి. ఆ యొక్క దేవుడు ఈ లోకములో జీవించడం మరి జరిగింది. ఆ దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క గుడ్డివాడి స్వరము విన్నాడు. వినగానే వెంటనే ఆ కుమారుని నా యొద్దకు తీసుకురండి అని ఆ ప్రజలతో చెప్పినప్పుడు ఆ ప్రజలు మరి తనను నిన్ను ప్రభు పిలుస్తున్నారని, ఆ క్రీస్తు ప్రభుని నేను పిలుస్తున్నారని దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రభుతో మరి ఆ ప్రభు ఈ గుడ్డివాడిని అడుగుచున్నాడు కదా. మరి ఆ గుడ్డివాడు మరి అడుగుచున్న ప్రభు ఏమంటున్నాడంటే, నీకు ఏమి కావాలయ్యా అని అడుగుచున్నప్పుడు నాకు చూపు కావాలయ్యా అని అడుగుతాడండి. అడుగుతున్న సమయంలో అయితే నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు చూపు పొందగలుగుతావు అని ప్రభు చదివించి మరి కనికర పూర్ణుడు కదండి, జాలి గలగ దేవుడు కదండి, జాలితో కనికరముతో మరి ఆయన్ని నువ్వు అన్నట్లుగానే నువ్వు చూపు పొందుకుంటావు అన్న మాట మరి పలకగానే ఆయన చూపు పొందుకున్నాడండి. చూపు పొందుకున్నగానే అక్కడ ఉన్న ప్రజలందరూ దేవుణ్ణి స్తుతించారండి, దేవుణ్ణి మహిమపరిచారండి. మరి ఆయన మాటలో జీవం ఉందండి, ఆయన మాటలో కనికరం ఉంది, ఆయన మాటలో మరి దీన మనసు ఉంది. మరి దేవుడు ఏది కోరుకుంటున్నాడంటే ఆ దీన మనసు, ఆ ప్రేమ, ఆ కనికరమే మనల ఎడల కూడా మనము కూడా ఆ విధముగా ఉండాలనే తన కుమారుని ఈ లోకానికి పంపించడం జరిగిందండి. కానీ నేటి మానవుడు మరి అటువంటి ప్రేమ లేకుండా, అటువంటి కనికరము లేకుండా, అటువంటి జాలి లేకుండా ఈ లోకంలో జీవిస్తున్నాం. మనకు ఏ విధముగా తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఇదే కదా నేను కోరుకుంటున్నామని చెప్తున్నా. ఆ దేవదేవుడు కుమారుని ద్వారా అనేక రీతులుగా ఆనాడు మరి జరగటము, ఆనాడు అనేక విషయాలు చెప్పడము జరిగిందండి. ఆ ప్రియ కుమారుడైన ఆ ప్రభు మనందరి కోసము మరి ఆయన మార్గము మరి తెరిచి ఉన్నారండి. ఎవరి ద్వారా అంటే నా ద్వారానే మరి ఆ జీవపు మార్గానికి వెళ్ళాలని యేసుప్రభులు వారు అనేక రీతిలుగా అక్కడ మాట్లాడడము మన తన జీవించిన జీవిత కాలంలో మనం వినడం జరుగుతుంది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైనా చదివినట్లయితే అండి దీనిలో అనేకమైన విషయాలు ఉన్నాయి, ఆ ప్రభు గురించి అనేకమైన విషయాలు ఉన్నాయండి. మనము మరి పుట్టుకతోనే మరి మనకు రెండు విధాలుగా ఉన్నాయి, మన జీవితము రెండు విధాలుగా ఉంది. ఏమిటంటే అది మరి లోకంలోకి వచ్చిన తర్వాత మనము మరి పుట్టడము గిట్టడము కూడా ఉంది. మనము అలాగే మరి ఎన్ని సంవత్సరములు ఈ లోకంలో ఉండాలి, ఆ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా జీవించాలో అది ప్రభు ద్వారా తప్పతే మరి ఏది మనకి మరి అసాధ్యమండి. ఆ ప్రభును తెలుసుకోవాలంటే, ఆ ప్రభు ఒక మరి మాటను మీరు ఇంకా తెలుసుకోవాలంటే మా మధ్య ఉన్న మా సిస్టర్ దగ్గర ఇంకా కరపత్రాలు ఉన్నాయండి. ఆ కరపత్రాలు మీరు చదివినట్లయితే మా కూడా దైవజనులు ఉన్నారు, వారిని కూడా మీరు అడిగి తెలుసుకున్నట్లయితే ఆ ప్రభువు గురించి మీరు తెలుసుకోగలుగుతారు, ఆ నిజరక్షకుడు గురించి మీరు తెలుసుకోగలుగుతారండి. అటువంటి కృప ఈ యొక్క ప్రాంతవాసులకు దేవుడు తోడేయండి, నడిపించును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన. కృప కలిగిన నా తండ్రి, ప్రేమ కలిగిన నా ప్రభా, దయ కలిగిన నా తండ్రి, మహాప్రియ పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్య మీకే స్తుతులు స్తోత్రాలైనా. అవును ప్రభా, ఇక్కడ చెప్పబడిన వాక్యము ప్రభా మాటలోనైనా నిన్నెంతగానో దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించినని మాట్లాడుచున్నారు ప్రభా. అవును నాయన తండ్రి, మీరు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఉన్నారు ప్రభా, మా కొరకు ప్రాణము పెట్టినైనా ప్రభా. నాయన తండ్రి, మా మధ్యలో మీరు జీవించి ఉన్నారు ప్రభా, నీ కొందనాలు నాయన. గుడ్డివాడికి నాయన చూపునిచ్చి ఉన్నారు ప్రభా, నీ కొందనాలు నాయన. పిలవగానే పలికే దేవుడు వయా. అలాగే ఇక్కడ చెప్పిన వాక్యము ప్రభా మాటలు నాయన ఈ కాలనీ ప్రజలకు మీరే అందించి వారి హృదయాలతో మీరే మాట్లాడి నాయన వారికి మారు మనసు రక్షణ దయచేయండి. చెప్పబడిన వాటి వ్యర్థము కాకుండా ప్రభా నాయన ఇక్కడ ఫలింప చేయమని, నూరంతలుగా ఫలింప చేయమని నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.